భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కేఆర్ టీవీలో ఇంటర్వ్యూను ఫేస్ చేసినటువంటి విజయప్రసాద్ రెడ్డి ఆయన కొన్ని మాటలు అక్కడ మాట్లాడినవి క్రైస్తవ సమాజానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి నేను, అనిల్ కుమార్ గారు, అలాగే జాన్ కోయ గారు ఒక లైవ్ చేయడం జరిగింది. ఇది బైబిల్కి వ్యతిరేకంగా ఉంది, ఇది మన క్రైస్తవ సమాజానికి శ్రేయస్కరం కాదనే సందర్భాన్ని మేము తీసుకొచ్చి ఆ లైవ్లో చూపించడం జరిగింది. చాలామంది దాన్ని బైబిల్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి అందరూ కూడా సమ్మతించడం కూడా జరిగింది. తదుపరి విజయప్రసాద్ రెడ్డి ఆయన ఏం చేశారంటే మరలా ఒక వీడియోని పెట్టడం జరిగింది. వీడియో పెట్టి ఏం చేశారంటే నేను చేసింది తప్పు అని అనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏంటి, నేను బైబిల్లో ఉన్న సందర్భాలే నేను చెప్పాను అని ఆయన లైవ్లో చెప్పడం జరిగింది. ఆ లైవ్లో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలని ఉటకాయిస్తూ వాటిని ఆయన చెప్పిన మాటలకి కలపాలని ఎంతో ప్రయత్నం చేసి అవి బైబిల్కి వ్యతిరేకమని మరలా ఆ విషయంలో తానే చెప్పకనే చెప్పుకున్నారు. మరలా తదుపరి మేము ఇది బైబిల్కి సరిగా లేదు అని మరొక లైవ్ చేయడం జరిగింది. ఇదంతా మీరు వీక్షించారు. తదుపరి ఈ యొక్క కార్యక్రమంలో క్రైస్తవ సమాజానికి మన ఇరువురం ఏమి సమాధానం ఇస్తాము, లేదంటే ఏమి సమంజసం చెప్తాము, ఏది ఈ యొక్క కార్యక్రమానికి మంచిది, క్రైస్తవ శ్రేయస్సుకు మంచిది, మనం చేసే కార్యక్రమాలు ఎంతవరకు క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేస్తాయని మాట్లాడుకోవడానికి ఇష్టపడ్డాం. ఇరువురు ఇష్టపడినప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఏం చేశారంటే మరొక లైవ్ పెట్టి విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారంటే మనం మాట్లాడడానికి సిద్ధపాటు కలిగి ఉందాం, నేను కూడా ఫోన్ చేస్తాను వారికి అని అనడం జరిగింది. ఈ విషయంలో జేమ్స్ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు చేసింది తప్పు అని ఆయన కూడా ఖండించడం జరిగింది. అప్పుడు ఆయనతో కూడా నేను చర్చిస్తాను, మాట్లాడుతాను అని ఈయన అనడం కూడా ఆయన పెట్టినటువంటి లైవ్లో జేమ్స్ గారు అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు. అంతకు ముందే మా ఇద్దరి మధ్య లేదంటే మా మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ నేను ఆయన కేఆర్ టీవీలో ఏదైతే జైకొట్టు వచ్చారో దేవుడిని సంపూర్ణంగా మహింపరచలేక బైబిల్ యొక్క ఔన్నత్యం చెప్పలేక డేలా పడ్డారు అన్నది ఇప్పటికీ నా వాదన. దాన్ని నేను ఎప్పుడు కూడా నిలబడుతూ ఉన్నాను, దాని కొరకు ముందుకు వెళ్తూనే ఉంటాను. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే సెప్టెంబర్ 9వ తారీఖున సరిగ్గా ఒక వారం 8 రోజుల క్రితం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడడానికి బ్రదర్ విజయ్ కుమార్ గారు మా ఇరువురిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి సమన్వయపరిచి ఒక చర్చా వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎంతగానో కష్టపడి చాలా మంచి ఆలోచన చేసి సహోదరుల మధ్య ఐక్యతను సామరస్యతను చేకూర్చి మనం అనుకునేది ఏదైనా సరే, మనం చేసేది ఏదైనా సరే క్రైస్తవ సమాజానికి శ్రేయస్కరం కాకపోతే దాన్ని ఖచ్చితంగా మనం బైబిల్ అనుసారంగా ఖండించాలి, తప్పు పట్టొచ్చు, లేదంటే దాన్ని పూర్తిగా ఖండించవచ్చు, వ్యతిరేకించవచ్చు అని ఆయన మాట్లాడడానికి ఇష్టపడ్డారు. అందుని బట్టి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అయితే ఆయన ఎంత కష్టపడి ఇద్దరిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి మనం మాట్లాడదాం, తప్పకుండా దీని గురించి చర్చిద్దామని ఆయన చాలాసేపు మాతో ఇరువురిని కలిపి, నన్ను విజయప్రసాద్ రెడ్డి గారిని కలిపి ఆయన సంభాషించి మాట్లాడి అలాగే మనం ఒక నిర్ణయానికి వద్దామని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి దాంట్లో మనం ఏదైతే అనుకుంటామో మీ ప్రతిపాదనలు లేకపోతే మీ ఆలోచనలు మీరు ఏ విధంగా ఆ రోజు కేఆర్ టీవీలో మీరు మాట్లాడారో దాన్ని హనీ జాన్సన్ అనగా విజయప్రసాద్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో హనీ జాన్సన్ దాన్ని ఖండిస్తూ ముందుకు వెళ్తారు కదా, వీటి మీద ఒక చర్చా వేదికని పెట్టడానికి కొన్ని ప్రశ్నలు మనం తయారు చేసుకుందామని ఆ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో కొన్ని సంభాషణలు కూడా జరిగాయి. తదుపరి నేను ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను రిలీజ్ చేస్తాను. అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏంటో అన్నది నెక్స్ట్ మీరు ఒకవేళ కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ఒకవేళ కానీ దీన్ని ఒప్పుకోలు చేసుకోకపోతే మా కన్వర్జేషన్ ఏం జరిగింది అన్నది కూడా నేను తదుపరి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే వికేఆర్ గారు ఎంతో ప్రయత్నించి మా ఇరువురిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి మా ఇరువురు ఏమనుకున్నామో మా యొక్క ఆలోచన బైబిల్ ప్రకారం దాన్ని వివరించాలి, సమాజానికి చెప్పాలి, ఒక నిర్ణయకాలాన్ని ఏర్పాటు చేద్దామని అన్నప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఒప్పుకోలు తెలిపి తప్పకుండా మనం కూర్చుందాం, దీని మీద చర్చిద్దామని మాట్లాడడం జరిగింది. దాని గురించి మాటలనేవి మాట్లాడకుండా 2-3 రోజులు దాని మీద ఆ యొక్క గ్రూప్లో డిస్కస్ చేసుకున్నాం, కొన్ని మెసేజ్లు పెట్టుకున్నాం, కొన్ని ఆడియో కాల్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా అయిపోయిన తదుపరి విజయ్ కుమార్ గారు ఎప్పుడు తేదీని నువ్వు ప్రకటించు అని విజయప్రసాద్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన దాట వేస్తూ దాన్ని పట్టించుకోకుండా నా ధోరణి నాదే,
నేను ఇంకా వీటి మీద స్పందించే పని లేదు అన్నట్టుగా ఉండడం బాధాకరమైన విషయం. ఇక ఈ వీడియో చూసిన తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడు మీరు చర్చకి ముందుకు వస్తారు, ఎప్పుడు నిర్ణయకాలాన్ని లేదా డేట్ని మీరు అనౌన్స్ చేస్తారో దయతో చెప్పమని మీకు ప్రేమపూర్వకంగా ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఇక్కడతో ఆగిపోలేదు, మీరు ఆగిపోతున్నారు అని మీరు సంకేతాలు ఇస్తే ఇక్కడతో మీరు ఆగిపోయారేమో, కానీ మేమైతే ఆగలేదు, దీని మీద మేము నిలబడి ఉన్నాం. ఒక విషయాన్ని మీతో చెప్తాను. 9వ తారీఖు సాయంకాలం నేను జాన్ కొయ్య గారు, అనిల్ కుమార్ గారు, అలాగే జేమ్స్ బ్రదర్, మేము నలుగురు కలిపి ఒక లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఏం జరిగింది అన్నది కొన్ని సందర్భాలు తెలియజేసి తదుపరి విజయప్రసాద్ రెడ్డి గారిని చర్చకు పిలుద్దామని మేము అనుకున్నప్పుడు ఈలోపు వికేఆర్ గారు ఫోన్ చేసి మరి సాయంకాలం జరగబో ఆ యొక్క లైవ్ని మరి అలాగా ఇతను చర్చకు వస్తానని అన్నారు కదా విజయప్రసాద్ రెడ్డి గారు, ఆ లైవ్ పెట్టకుండా ఉంటే బాగుంటుందని అన్నప్పుడు ఆయన మాటను గౌరవించి ఆ లైవ్ ప్రోగ్రామ్ను కూడా ఆ సాయంకాలం ఆపడం జరిగింది 9వ తారీఖున. ఇప్పటికీ సుమారుగా 8-10 రోజులు కావస్తూ ఉన్నప్పటికీ కూడా తను స్పందించకుండా తన ధోరణిలో తను వెళ్ళిపోతూ వీడియోలు చేసుకుంటూ తన మాటను సమర్థించుకుంటూ విజయప్రసాద్ రెడ్డి గారు వెళ్ళడం బాధాకరమైన విషయం. ఇక్కడ మేమేమి చిన్నవారం కాదండి, మీరేదో మాట్లాడిస్తే మేము ఊరకే ఉండడానికి, మాకు వెనకాల సపోర్టర్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, వారు మమ్మల్ని ప్రశ్నిస్తారు, ఏం జరిగిందని అడుగుతారు. ఆ రోజు ఎందుకు లైవ్ ఆపారని అంటే తదుపరి మేము అప్డేట్ ఇస్తాం, ఎందుకు ఆపేమో అని చెప్పడం జరిగింది. ఇంతవరకు వారికి చెప్పకపోగా తిరిగి నన్ను ఎన్నో విధాలుగా నన్ను ప్రశ్నిస్తూ కాల్స్ చేస్తూ మెసేజ్లు పెడుతూ వాట్సాప్ మెసేజ్లు పెడుతూ నన్ను చాలా విధాలుగా అడగడం జరిగింది. కాబట్టి నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, విజయప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు మరి మన చర్చా వేదికను లేదంటే డేట్ని మీరు తెలియజేస్తారు అని సూటుగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి దీన్ని మీరు కానీ తీసుకోకుండా నా ధోరణి నేను అనుకున్నది రైటు, నన్ను ఎవరేమంటారు, నన్ను ఏమో అనుకున్నా నాకు పర్వాలేదని మీరు వెళ్తే తదుపరి నిర్ణయాలు మేము తీసుకుని మరి మీరు ఏ విధంగానైతే క్రైస్తవ్యానికి డ్యామేజ్ చేయడానికి మెసేజ్లు మాట్లాడుతున్నారో మీరు ఇక్కడ క్రైస్తవ సమాజాన్ని ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. ఆ డ్యామేజ్ చేయడానికి మీరు ఏమేమైతే నిర్ణయాలు తీసుకుంటూ క్రైస్తవ్యాన్ని డిగ్రేడ్ చేయడానికి మీరు మాట్లాడిన అనేక సందర్భాలు ఉన్నాయి. అందులో మీరు కేఆర్ టీవీలో మాట్లాడింది ఒకటే, ఇది ఒకటే కాదు, కేఆర్ టీవీలో ఏదైతే మాట్లాడారో మీరు సమర్థించుకోవడానికి ఎన్ని విధాలుగా శతవిధాల ప్రయత్నాలు చేస్తూ మీ చిన్న చిన్న పిల్లలతో కూడా వీడియోలు పెట్టిస్తూ అది నేను కాదని మరలా మీరు అనడం బాధాకరమైన విషయం. ఇక ఈ వీడియో చూసిన తదుపరి ఆ చిన్నపిల్లలతోనూ లేకపోతే మీ యొక్క ఫాలోవర్స్తోనూ వీడియోస్ పెట్టకుండా డైరెక్ట్గా మీరే వీడియో పెట్టి మీ యొక్క నిర్ణయాన్ని ప్రేమపూర్వకంగా, ఇందులో మీరంటే నాకు వ్యతిరేకం కాదు, మరలా ప్రభునందు ఐ లవ్ యూ విజయప్రసాద్ రెడ్డి గారు, మరి దీన్ని మీరు తీసుకొని ఈ యొక్క వీడియోని మరి మీరు తీసుకొని ఈ వీడియోను చూసి లేదంటే ఈ వీడియోలో నేను మాట్లాడిన మాటలు తీసుకొని మీరు తదుపరి నిర్ణయాన్ని తెలియజేస్తారని ప్రేమపూర్వకంగా మీ సహోదరుల హనీ జాన్సన్ ఎదురు చూస్తున్నాను. అలాగే వికేఆర్ గారు కూడా ఈ వీడియో చూసిన తర్వాత స్పందించి మరి విజయప్రసాద్ గారి యొక్క నిర్ణయం ఏంటో తెలియజేయడానికి మరి సిద్ధంగా ఉంటారని మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నానండి. దయతో ఈ కార్యక్రమం చర్చా వేదిక అనేది ఖచ్చితంగా జరగాలి, సమాజానికి తెలియాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా సేవకులుగా మాట్లాడేసి కప్పిపుచ్చుకొని మరలా బైబిల్నే వాక్యాన్ని అడ్డు పెట్టుకొని మన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు బైబిలు లేదంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథంలో మాటలు ఒప్పుకోవని మీకు తెలియజేస్తూ తదుపరి నిర్ణయాన్ని మీరు తొందరగా తెలియజేస్తారని ఎదురు చూస్తూ మన సంభాషణ ఉప్పు వేయినట్లు బైబిల్లో చెప్పినట్టుగా ఏదో చర్చ అంటే రచ్చగా కాకుండా మనం సత్యాన్ని సత్యంగా సత్యాలే మనం నిగ్గు తేలుస్తూ వాటిలో ఉన్న సారాన్ని మన యొక్క క్రైస్తవ ప్రపంచానికి తెలియజేయడానికి మాత్రమే చర్చా వేదిక, ప్రేమపూర్వక చర్చా వేదిక. ఇది రచ్చా వేదిక అయితే కాదు. కానీ దీన్ని ఒకవేళ చర్చా వేదికగా కాకుండా నా ధోరణి నేనే అని ఒకవేళ రచ్చ మీరు చేసుకుంటే విజయప్రసాద్ రెడ్డి గారు తప్పకుండా మా యొక్క ధోరణిలో మేము ప్రేమపూర్వకంగానే మీరు చేసింది తప్పు అని వాక్యానుసారంగా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి తదుపరి వీడియోని మరొకసారి ఆ యొక్క ఒప్పుకోలో లేకపోతే అవుననో కాదనో వస్తే తదుపరి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చి ఇంకా నిజాలు మీ ముందు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు పేరిట తెలియజేయటకు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈ వీడియో వీక్షించిన మీరందరూ కూడా మరి దయతో నాకు మెసేజ్లు పెట్టి ఏమైంది అని అడగండి, అందుకే నేను వీడియో పెట్టాను. మరి తదుపరి కార్యాచరణ లేకపోతే ఆ యొక్క చర్చా వేదిక యొక్క కార్యాచరణ ఆ నిర్ణయ కాలం తేదీ ఇక దాన్ని ఎలాగ మేము ముందుకు తీసుకువెళ్తాం ఇలాంటి అప్డేట్స్ ఒకవేళ కానీ విజయప్రసాద్ రెడ్డి గారిని చూస్తే మీకు తెలియజెప్తాను. రాకపోయినా ఏం జరిగిందో తదుపరి వీడియోలో విషయాలన్నింటినీ కూడా నేను తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నాననేది నేను మనస్ఫూర్తిగా నా క్రైస్తవ ప్రపంచానికి ప్రభునందు తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.